పచ్చడికి కావాల్సినవి టమాటాలు ఎర్రగా ఉండేవి 1/2 కిలో, 2 ఆనియన్స్, ఒక తెల్లగడ్డ, ఇవి కొత్తిమీర, కరివేపాకు. మనం ఇవి కట్ చేసి పెట్టుకుందామండి. నేను ఆనియన్స్, టమాటాలు, ఎర్రగడ్డలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాము. కళాయి హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాలంటే చెయ్యి పెట్టి చూడండి ఒకసారి, వేడిగా ఉంటుంది, అప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినట్టు. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇది వేగాక తెల్లగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేట్టు వేగాలండి. ఇవి కొంచెం బాగా మగ్గాయంటే కొంచెం బాగా టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత టమాటాలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్నామండి. టమాటాలు బాగా మగ్గాలండి. చూడండి వాటర్ అంతా పైకి వచ్చేసింది. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు సాల్ట్, పసుపు, కారము ఇవన్నీ వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకున్నామండి. కొంచెం బాగా మగ్గుతున్నప్పుడు ఆ టమాటాకి ఎంత పసుపు, కారం, ఉప్పు అంతా కలుస్తుంది. స్లోలో పెట్టుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. ఈ టమాటా పచ్చడి ఇది కనీసము వారమైనా ఉంటుందండి. బాగా రోస్ట్గా వేయించుకుని వేసేయాలి. లాస్ట్లో కొత్తిమీర కొంచెం చల్లుకొని బాగా కలుపుకొని మళ్ళీ కొంచెం మూత పెట్టాలండి. టమాటా పచ్చడి రెడీ అండి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుందండి. ఇది 3 రోజులు 4 రోజులు నిలవ ఉంటుంది. ఈ పచ్చడిని బాగా చేసుకొని బాక్స్లో వేసుకొని పెట్టుకోండి. ఇది ఇన్స్టెంట్గా క్యారియర్లకు కూడా పనికొస్తుందండి. బాగుంటే నా కామెంట్స్ పెట్టండి.